నమస్తే, వెల్కమ్ టు పవర్ నైన్ మీడియా. నేను బ్రహ్మనాయుడు. త్రిపురనేని చిట్టిబాబు ఇక లేరు. సినిమా నిర్మాత, డైరెక్టరు, సినీ నటులు త్రిపురనేని చిట్టిబాబు గారి మరణం నిజంగా చాలా బాధాకరం. ఆయన ఈరోజు కన్నుమూశారు. ప్రత్యేకంగా త్రిపురనేని చిట్టిబాబు గారి గురించి చెప్పాలంటే చాలామంది అనుకుంటారు ఆయన ఒక వర్గానికి పరిమితము, లేకపోతే కొంతమంది మీద ప్రేమ ఉంటుంది, కొంతమంది మీద ప్రేమ ఉండదు అని. అది అబద్ధం పూర్తిగా. త్రిపురనేని చిట్టిబాబు గారి గురించి నాకు తెలిసిన అంశాలు కొన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నాతోటి ఒక 30-40 చర్చలకు పైగా ఈయన నా డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. మీ ఇద్దరం కలిసి 1-to-1 ఇంటర్వ్యూలు, ఒక 4 ఇంటర్వ్యూలు తీసాం 1-to-1 అనేక అంశాల మీద. కొన్ని సందర్భాల్లో నేను ఆయన్ని విభేదిస్తాను, కొన్ని అంశాలు ఆయన నన్ను విభేదిస్తారు. సో కానీ ఈరోజు మనిషి లేడు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు, ఆయనలో ఉన్నటువంటి మంచిని చెప్పాలని అనిపించింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఈయన ఎన్టీ రామారావు గారికి అత్యంత ప్రీతిపాత్రుడు. నేను ఎన్నో సందర్భాల్లో చిట్టిబాబు గారితో ఆఫ్లైన్లో మాట్లాడేటప్పుడు, ఎందుకంటే మీరు చర్చిల్లో ఆ విధంగా మాట్లాడతారు, ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తారు, ఎందుకు మీరు మెగా ఫ్యామిలీని వ్యతిరేకిస్తారని చాలా సందర్భాల్లో నేను ఆయనతోటి మాట్లాడేవాడిని. అయితే చిట్టిబాబు గారు చాలా సందర్భాల్లో నాకు చెప్పిన మాట, నేను మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారికి అభిమాని, మా నాన్నగారు ఎన్టీ రామారావు గారికి అభిమాని. సో వారు కూడా సినీ డైరెక్టరు. మరి వారి నాన్నగారు ఎన్టీ రామారావు గారు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. సో ఎన్టీ రామారావు గారిని పెదనాన్నగారు అని చెప్పేసి పిలిచేవాడిని అని చెప్పేసి త్రిపురనేని చిట్టిబాబు గారు నాతో చాలా సందర్భాలు చెప్పారు. అయితే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి పదవి దిగిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ఆ సీట్లో కూర్చున్న తర్వాత ఎన్టీ రామారావు గారు మరి కొన్ని రోజుల పాటు ఆవేదన చెందారు, కుమిలిపోయినటువంటి పరిస్థితి. మరి అప్పట్లో నేను కూడా చిన్నపిల్లవాడిని, చరిత్ర చెప్తుంది కాబట్టి, ఎందుకంటే స్వాతంత్రం మనకు ఎప్పుడు వచ్చింది అనేది చరిత్ర చెప్పింది కాబట్టి, మన పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకున్నాం కాబట్టి మనం ఆ డేట్లు చెప్తూ ఉంటాం. సో అదేవిధంగా త్రిపురనేని చిట్టిబాబు గారు మరి వాళ్ళ నాన్నగారితోటి ఎన్టీ రామారావు గారు అనేక సందర్భాలు చెప్పి బాధపడేవారని, ఆ బాధను తాను దగ్గర నుంచి చూశానని, అందుకని తనకి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం లేదని చెప్పేసి చాలా సందర్భాల్లో చిట్టిబాబు గారు నాతో పర్సనల్గా చెప్పినట్టు పరిస్థితి. అంతేగాని నాకు వ్యక్తిగతంగా ఏ పార్టీ మీద ద్వేషం లేదని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు చిట్టిబాబు గారు. అదేవిధంగా ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, అంటే చిట్టిబాబు గారు సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్దవారు, ప్రముఖులు. సో అందరితోటి అత్యంత సన్నిహితంగా ఉంటారు. అందరిని కూడా పేరు పెట్టి పిలిచేటువంటి చనువు ఉంది. బాలకృష్ణ గారిని బాలయ్య అని పిలుస్తాడు, పవన్ కళ్యాణ్ గారిని పేరు పెట్టి పిలిచేటువంటి చనువు. చిరంజీవి గారు కూడా చిట్టిబాబు గారిని చిట్టి అని పిలుస్తాడు. ఏంటి చిట్టి, నువ్వు అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు, నీలో ఎలాంటి మార్పు లేదని వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఆయన నాతో చాలా సందర్భాలు షేర్ చేసుకున్నారు. కాకపోతే తనేమంటాడంటే, నా అభిప్రాయాలు నావి, నేను విభేదిస్తాను, నాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, సో నేను వాటిని ఫాలో అవుతాను కాబట్టి నేను సిద్ధాంతాల పరంగానే వ్యక్తులను విభేదిస్తాను, కానీ నాకు ఎవరు కూడా ద్వేషం లేరు. నేను మొదటి నుంచి ఎన్టీ రామారావు గారు అభిమాని కాబట్టి, మరి ఎన్టీ రామారావు గారు ఆవేదన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని నేను మొదటి నుంచి ఆయనకు దూరంగా ఉన్నాను. ఎన్టీ రామారావు గారిని పెదనాన్న అని పిలిచాను కాబట్టి ఫస్ట్ నుంచి కూడా నేను ఆయనకు దూరంగా ఉన్నాను. ఎన్టీఆర్ కొడుకులతో నేను బాగుంటాను, కానీ నాకు చంద్రబాబు గారు అంటే ఇష్టం లేదని చెప్పేసి వ్యక్తిగతంగా నాతో చాలా సందర్భాలు చెప్పారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ సంబంధించి తను అందరితో బాగుంటారు, కానీ సిద్ధాంతాల పరంగా సినిమా ఇండస్ట్రీలో చాలామందిని విభేదించినటువంటి వ్యక్తి త్రిపురనేని చిట్టిబాబు గారు. సో తాను చెప్తా ఉండేవాడు, నేను ఎవరికి వ్యతిరేకం కాదు, నన్ను అందరూ అభిమానిస్తారు, బాలయ్య బాబు అభిమానిస్తాడు, ఎక్కడున్నా ఎంతమందిలో ఉన్న చిరంజీవి గారు నన్ను అభిమానిస్తాడు, ఎంతమందిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అభిమానిస్తారని. ఈ మధ్యకాలంలో మనం చూస్తే కోటా శ్రీనివాసరావు గారు చనిపోయినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించడానికి వచ్చినప్పుడు చిట్టిబాబు గారితో వెళ్ళేటప్పుడు మరి చిట్టిబాబు గారు వెళ్ళొస్తానని చెప్పి ప్రత్యేకంగా నమస్కారం చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే అప్పుడు కూడా నేను ఫోన్ చేసి అడిగాను, ఏంటి చిట్టిబాబు గారు, మీరు పొద్దున్న లేస్తే మా చర్చా వేదికలో కూర్చొని పవన్ కళ్యాణ్ గారి మీద, లేకపోతే చిరంజీవి గారి మీదో, లేకపోతే చంద్రబాబు గారి మీదో మీ ఇష్టానుసారంగా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు, ఏంటి మీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటి మీకు ప్రత్యేకంగా మీకు వెళ్ళేస్తాను చిట్టిబాబు గారు అని చెప్పేసి వెళ్తున్నాడు, మిమ్మల్ని బాగా ఐడెంటిఫై చేశాడు కదా, మొత్తానికి బాగా గుర్తించాడు మిమ్మల్ని, మీలాంటి వాళ్ళకి గుర్తింపు ఎక్కువ దక్కుతుందని చెప్పేసి నేను అడిగిన సందర్భంలో ఆయన నాతో చెప్పినటువంటి అంశం ఏంటంటే, అవును, నాకు ఎవరితోటి విభేదాలు లేవు, నేను అందరితో బాగుంటాను,
నేను అందరితోటి కలిసిమెలిసి ఉంటాను, నన్ను చాలా ఇష్టపడతాడు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నేను ఏదైనా ముఖం మీద మాట్లాడేస్తానని చెప్పేసి సరదాగా ఆయన తన అనుభవాలు నాతోటి పంచుకున్న పరిస్థితి. సో చాలా సందర్భాల్లో నేను డిబేట్కి పిలుస్తూ ఉంటాను. డిబేట్కి పిలవడానికి ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు ఫోన్ చేస్తాం, మేము వైఎస్ఆర్సీపీలో ఫోన్ చేస్తాం, తెలుగుదేశంలో ఫోన్ చేస్తాం, జనసేనలో ఫోన్ చేస్తాం, అందరికీ ఫోన్ చేసి పలానా చర్చ ఉందండి, ఈ చర్చ పెడుతున్నాం, మేము ఈ చర్చ మీద మిమ్మల్ని తీసుకుందాం అనుకున్నాం, వస్తారని అడుగుతాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చర్చలో జాయిన్ అవుతారు. వన్స్ చర్చలో జాయిన్ అయిన తర్వాత మేము అడిగేటువంటి ప్రశ్నలు మా సిద్ధాంతాలకి, మా భావజాలానికి తగ్గట్టు మేము అడుగుతాము. వచ్చిన గెస్టులు వారి సిద్ధాంతాలకి, వారి భావజాలాలకి, వారి పార్టీ లైన్ బేస్ చేసుకుని వారు మాట్లాడతారు, అది వేరే విషయం. సో ఫోన్ ఎత్తగానే నేను మొదట త్రిపురనేని చిట్టిబాబు గారికి స్వాగతం సుస్వాగతం, ఈరోజు మీరు చర్చకి రండి అనగానే నవ్వుతా వస్తానమ్మా, ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడిన నిజంగా అవన్నీ అంటే మా సంభాషణ గుర్తొస్తూ ఉంటుంది అనమాట. సో చెన్నైలో తను ఆస్తులు ఎన్నో పోగొట్టుకున్నానని, చెన్నైలో వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి ఆస్తులు చాలా వరకు అమ్మేశానని చెప్పేసి చెప్పిన పరిస్థితి. ఆయన ఒక సినిమా కూడా తీయబోతా ఉన్నాను లేటెస్ట్గా అని చెప్పేసి కూడా నాతో గతంలో ఆయన షేర్ చేసుకుని నేను అడిగాను, మీరు ఏ సినిమా తీయబోతున్నా అంటున్నారు కదా, మరి నాకు కూడా ఏదైనా క్యారెక్టర్ వచ్చు కదా, నేను కూడా మీడియా రోల్ ఇవ్వండి, నాకు మీడియా అంటే చాలా ఇంట్రెస్ట్, నాకు ప్యాషన్తో వచ్చాను నేను మీడియాలోకి, సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి మరి, సో నాకు మీడియాలో రోల్ ఇవ్వండి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఇస్తానని కూడా నాతోటి గతంలో చెప్పిన పరిస్థితి. దాదాపు ఒక 5 నెలల నుంచి చిట్టిబాబు గారు ఫోన్ కూడా అందుబాటులోకి లేరు. ఈ మధ్య అనేక చర్చల్లో వారిని పిలుద్దామని అనుకున్నప్పటికీ కూడా వారి కుమారుడు ఫోన్ లిఫ్ట్ చేసి చాలా సందర్భాలు నాన్నగారికి కాస్త ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో ఉన్నారు, పర్లేదు, ఇబ్బంది లేదు, నిలకడగానే ఉంది, కొంత రెస్ట్ అవసరం అని చెప్పారు. ఇప్పట్లో ఆయన చర్చలకి అటెండ్ అవ్వలేరు, టీవీ చర్చలకి ఏ చర్చకి వెళ్ళట్లేదని చెప్పారు. అయితే దురదృష్టం మరి ఈరోజు తెల్లవారుజాము నేను ఉదయాన్నే ఇలా ఫోన్ చూసుకోగానే చిట్టిబాబు గారు చనిపోయారని చెప్పేసి కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది మిత్రులు నాకు వాట్సాప్ పంపిస్తే నేను చూసి షాక్ అయ్యాను. ఇదేంటి, మొన్న ఈ మధ్యనే వాళ్ళ అబ్బాయితో మాట్లాడినప్పుడు కాస్త ఇబ్బందిగానే, అంటే కోలుకుంటున్నారు, ఇబ్బంది ఏం లేదు, చర్చలకు కూడా అటెండ్ అవుతారు, కొంచెం రెస్ట్ అవసరం అని అన్నారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఆయనతోటి కలిసి ఫైట్ చేసినటువంటి ఆ సందర్భాలు గుర్తొస్తే చాలా నిజంగా ఒక సందర్భంలో ఆయనకి నాకు పెద్ద ఎత్తున ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆయన మీడియాని ఎలా పడితే అలా మాట్లాడారు. నేను ఆయన్ని అంటే నేను ఒకసారి చర్చిలో కూర్చున్న తర్వాత అవతల వ్యక్తి నాకు నచ్చిన వ్యక్తి అయినా, నాకు పరిచయం ఉన్న వ్యక్తి అయినా, నా భావజాలం, నా సిద్ధాంతం ఏదైతే ఉందో నేను అదే మాట్లాడతాను. దానికి వ్యతిరేకంగా చర్చలోకి వచ్చిన వ్యక్తులు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళని ఖండించడానికి ఏమాత్రం వెనకాడను. ఆయన మీద నేను పెద్ద ఎత్తున ఫైర్ అయ్యాను. ఆ తర్వాత 2-3 రోజులు ఆయన నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేను. మీరు చర్చలోకి వచ్చి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, నేను మీడియా మా ఛానల్లో కూర్చొని మీరు మీడియా గురించి, మా ఛానల్ గురించి మీరు ఏదేదో మాట్లాడితే పిచ్చిగా నాకు నచ్చలేదని చెప్పేసి అన్నాను. కొన్ని రోజుల పాటు మళ్ళీ ఆయన మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. తర్వాత సందర్భానుసారంగా మళ్ళీ ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చర్చ పెట్టినప్పుడు ఆయన్ని పిలిచి ఆ చర్చలోకి పిలిస్తే ఆయన వచ్చాడు. అప్పటి నుంచి మళ్ళీ ఆయన నా చర్చలు కంటిన్యూ అయ్యాడు. సో ఇలా అనేకమైనటువంటి అనుభవాలు నాకు త్రిపురనేని చిట్టిబాబు గారితో. నిజంగా అంటే మీ అందరికీ చెప్పాలి అంటే తనకి ఎక్కడా కూడా చాలామంది అనుకుంటారు త్రిపురనేని చిట్టిబాబు గారికి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ కాబట్టే మెగా కుటుంబాన్ని వ్యతిరేకిస్తాడు, నందమూరి కుటుంబాన్ని భుజాన్ని వేసుకుంటానే. నేను చాలా సందర్భాలు చూసినటువంటి పరిస్థితి, వ్యక్తిగతంగా నేను ఆయనతో చాలా సందర్భాలు అసోసియేట్ అయ్యాను ఆయనతో చాలా సందర్భాల్లో. కానీ ఎప్పుడు కూడా అసలు కులానికి సంబంధించిన ప్రస్తావన కానీ, కులానికి సంబంధించిన అంశం కానీ ఆయన దగ్గర ఆయన మొదటి నుంచి ప్యూర్గా సీనియర్ ఎన్టీ రామారావు గారికి అభిమాని. వాళ్ళ నాన్నగారు సీనియర్ ఎన్టీ రామారావు గారు సన్నిహితంగా ఉంటారు. సీనియర్ ఎన్టీ రామారావు గారిని పెదనాన్నగారిని పిలిచేవాడు. అక్కడి నుంచి ఆయన తెలుగుదేశం సంబంధించిన వర్గాలకు వ్యతిరేకమయ్యాడు. కానీ ఎక్కడ కూడా కులానికి అనుబంధంగా మాట్లాడే పరిస్థితి అయితే నాకైతే అంటే వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడైతే ఎప్పుడైతే అనిపించలేదు. సరే కొంతమందికి అనిపించి ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో, నాకైతే తెలియదు. కానీ నాకు పరిచయం ఉన్నంత వరకు కూడా ఆయన దగ్గర ఎలాంటి కుల ఫీలింగు, ఎలాంటి మత ఫీలింగు, ఎలాంటి డిఫరెన్స్ ఒక్కొక్కరు ఒక్కో రకం చూడటం అయితే ఏముండదు. పలకరిస్తే మంచిగా, గౌరవిస్తే ప్రేమగా మాట్లాడేటువంటి వ్యక్తి త్రిపురనేని చిట్టిబాబు గారు. సో అంటే తెలిసినటువంటి వ్యక్తి, ఎవరైనా ఎప్పుడైనా కాలం చేయాల్సిందే. చాలామందికి తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. సో 100% బ్రహ్మనాయుడు 100% కరెక్ట్ ఏం కాదు. బ్రహ్మనాయుడు 70% 80% కరెక్ట్. ఓ 20% తప్పులు చేసి ఉంటాడు, ఒక 20% అబద్ధాలు చెప్పి ఉంటాడు, లేకపోతే ఒక 20% తెలియకే తప్పు చేసి ఉంటాడు, తెలియక అబద్ధాలు చెప్పి ఉంటాడు. సో కాబట్టి ఒక మనిషి తను చనిపోయిన తర్వాత ఖచ్చితంగా పోయిన వాళ్ళు అందరూ గొప్పోళ్ళు, పోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలి, వాళ్ళ ప్రశాంతంగా ఉండాలి వాళ్ళ ఆత్మ ఎక్కడున్నా కూడా. సో వారి కుటుంబ సభ్యులకి దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని నేను కోరుకుంటాను. శత్రువు అయినా సరే కళ్ళ ముందు ఉండాలి, ఓడిపోవాలని కోరుకుంటాను నేనైతే. కానీ శత్రువు చచ్చిపోవాలని నేను ఎప్పుడు కూడా కోరుకోను. శత్రువు కళ్ళ ముందు ఉండాలి, శత్రువు మీద మనం విజయం సాధించాలని నేను కోరుకుంటాను మొదటి నుంచి కూడా. నాకు చాలామంది శత్రువు ఉన్నారు, నన్ను చాలామంది దెబ్బతీయాలనుకున్నారు, చాలామంది అనేక ఇబ్బందులు గురి చేశారు నన్ను. సో ఎప్పుడు కూడా వారిని వ్యక్తిగతంగా వారిని ఏమైనా చెయ్యాలి, లేకపోతే వారిని నాశనం అవ్వాలని ఎప్పుడు కోరుకోను. ఈవెన్ ఇప్పుడు ఈరోజు నాతోటి సహాయం పొందేటువంటి వ్యక్తుల్లో 60% నన్ను విభేదించిన వాళ్ళు, నన్ను నాశనం చేయాలనుకున్న వాళ్ళే.
సో అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నేను చేసే వీడియో చిట్టిబాబు గారికి సంబంధించి చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ మనిషి ఉన్నప్పుడే మంచి చెడు పార్టీ కులం మతం మనిషి పోయిన తర్వాత అవన్నీ అవసరం లేదనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. సో త్రిపురనేని చిట్టిబాబు గారికి పవర్ 9 మీడియా వేదికగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాను. వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తా ఉన్నాను.